విశాఖ వైసీపీ మేయర్పై అవిశ్వాసం అంశంతో కూల్ సిటీలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. వైసీపీ పాలకవర్గం 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేయకూడదని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. చివరి ఏడాది అధికారం తమ చేతిలో ఉంచుకుంటే ఆ కిక్కే వేరు అన్న లెక్కతో నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ ఇచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ ఫ్యాన్ పార్టీ తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. జీవీఎంసీలో అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలేంటి? ఫ్యాన్ పార్టీ క్యాంపు రాజకీయాలతో కూటమికి కష్టాలు తప్పవా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ నగరపాలక సంస్థ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని పీఠంపై నుంచి దించేందుకు కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసు తర్వాత సాగర నగరంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. టీడీపీ గద్దె ఎక్కాలంటే అంకెలు అనుకూలించి అవిశ్వాసం నెగ్గాలి. అది జరగాలంటే అవసరమైన కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. కూటమికి దాదాపుగా బలం ఉంది. కానీ ఏదైనా తేడా వస్తే 2-3 కార్పొరేటర్ల అవసరం పడుతుందని అంటున్నారు. దీంతో వైసీపీ నుంచే తీసుకోవాలి. ఇప్పటికే కూటమి వైపుగా జరిగిన జంపింగ్ జపాంగులతో సగానికి పైగా బలం కోల్పోయిన వైసీపీ ఇప్పుడు తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమకు ఖచ్చితంగా ఉన్నారనుకున్న 28 మందిని బెంగళూరు శిబిరానికి తరలించింది. వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జీవీఎంసీలో వైసీపీ విజయం సాధించింది. దీంతో పార్టీ నాయకత్వం గొలగాని హరివెంకట కుమారిని మేయర్ను చేసింది. 3 ఏళ్ల పాటు పాలన ఎంతో సాఫీగానే సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే వైసీపీ కార్పొరేటర్లు గోడ దూకటం ప్రారంభించారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్లో అధికార ప్రతిపక్షాల బలాబలాలు మారిపోయాయి. ఫ్యాన్ పార్టీకి ఆధిక్యం తగ్గిపోయి కూటమికి బలం పెరగటం ప్రారంభమైంది. మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ల పదవీకాలం పూర్తవ్వాలన్న నిబంధన ఈ నెల 18తో ముగిసింది. ఈ సమయం కోసం వేచి చూసిన కూటమి పార్టీలు ఈ నెల 22న జిల్లా కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు అందజేశాయి. దీంతో జీవీఎంసీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక ఇటు వైసీపీ అటు కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి. అయితే ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఎన్డీఏ పక్షాల్లో జాయిన్ అవడంతో వైసీపీ కలవరపడింది. దీంతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కార్పొరేటర్లతో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించకపోవడంతో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. కన్నబాబు అమర్నాథ్ తో కలిసి వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ మారద్దు, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని హితబోధ చేసినా కొందరు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపడంతో ఇక లాభం లేదనుకుని 3 విడతలుగా బెంగళూరు క్యాంపుకు తరలించారు. ఈ నెల 29న నిర్వహించే జీవీఎంసీ బడ్జెట్ భేటీకి కార్పొరేటర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే తమ కార్పొరేటర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదని కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. జీవీఎంసీలో వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 30 మంది ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. మిగిలిన 29 మందిలో 28 మందిని బెంగళూరుకు తరలించారు. కార్పొరేటర్లు కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లారు. వైసీపీ పార్టీని వేడకుండా ఉండేందుకు భారీగా నజరానా ఇస్తామని ఆశ చూపారని, అందుకే కుటుంబ సభ్యులతో సహా క్యాంపునకు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వైసీపీని వీడి కొన్నాళ్ల కిందట కూటమి పార్టీల్లో చేరిన వారిని తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. 4-5 కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని విశాఖలో టాక్ నడుస్తోంది. దీంతో కూటమి పార్టీల నేతలు కూడా అప్రమత్తమయ్యారు. తమతో ఉన్నవారు చేజారకుండా కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు అందరితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని ధీమాగా చెబుతున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లపై నమ్మకం లేని వైసీపీ క్యాంపు పాలిటిక్స్ నడుపుతోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే బలం తమకు ఉందని ఫ్యాన్ పార్టీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పీఠం దిగక తప్పదంటున్నారు. మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంటుందని ఢంకా బజాయించి చెబుతున్నారు కూటమి పార్టీల నేతలు. ఎవరి మాట నిజమవుతుందో, అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.
ఏం జరుగుతుందో చూడాలి.